6 నెలల దాకా ఇంగ్లీష్ ట్రీట్మెంట్ ఇప్పించారు. ఇక్కడికొచ్చి కూడా 2 నెలలు దాటింది. అయినా కూడా ఆవిడ కోమాల నుంచి బయటికి రాలేదంటే ఇవి తనకి చివరి రోజులని చెప్పొచ్చు. చివరి రోజుల్లో ఆమె తన ఇంట్లోనే ఉంటే బాగుంటుందేమో. తమ్ముడు, తమ్ముడు, అక్కడి నుంచి లే, ఇట్రా రా. అమ్మ నీకు తిరిగి కావాలి. అవును. అమ్మని బాగు చేయడానికి ఇప్పటిదాకా నువ్వేం చేశావు? అదే చెప్పానుగా, ఫారెన్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. మీ అమ్మ సంపాదించింది నువ్వు ఖర్చు పెట్టావు. నువ్వేం చేశావు? నేనా? నాకంటూ ఏం లేదే. ఉంటే ఇస్తావా? ఏమున్నా ఇస్తావా? ఇచ్చేస్తాను, ఏమున్నా ఇచ్చేస్తాను. నీ డబ్బు, గౌరవం, పరపతి ఇవన్నీ కొద్ది రోజులు వదులుకోవాలి. మీ అమ్మ కోసం వదిలేస్తావా? ఆకలంటే ఏంటో తెలియని నువ్వు ఈ రోజు నుండి అందరి దగ్గర చేయి చాచి బిచ్చమెత్తుకుంటూ తిరుగుతూ మీ అమ్మ కోసం ఓ 48 రోజులు దీక్ష చెయ్యాలి. నువ్వు చేయగలవా? అలా చేస్తే మా అమ్మకి నయం అవుతుందా? అలా చేస్తే బిచ్చమెత్తుకుంటే మా అమ్మకు నయమవుతుందా అనకుండా అలా చేస్తే మా అమ్మకు నయమవుతుందా అని అడిగావు. బిచ్చం అనే మాటే నీ నోటి నుంచి రాలేదే. అలాంటిది బిచ్చగాడిగా నువ్వు దీక్ష చేయగలవా? నయమవుతుందా అన్నది ప్రశ్న కాదు, నువ్వు చెయ్యగలవా అన్నదే ప్రశ్న. చేస్తే అవుతుందన్నదే ఒక నమ్మకం. అదే నమ్మి లక్షల మంది అమ్మలు తమకు పిల్లలు పుట్టాలని, వాళ్లకు మాటలు రావాలని, వాళ్ల భవిష్యత్తు బాగుండాలని వీధి వీధి తిరిగి బిచ్చమెత్తుకుంటున్నారు. కానీ వాళ్ళెవరూ నువ్వు అడిగినట్టు చేస్తే అవుతుందా అని ప్రశ్నించలేదు. ఎందుకు అడగలేదు అంటే వాళ్లకు పిల్లలంటే రక్తమాంసాలిచ్చి తమ నుండి వేరు చేయబడ్డ వాళ్ళ ప్రాణం. మనం అమ్మే కదా అనుకుంటాం. భూమి మనల్ని మోయక ముందు నుండే మనల్ని మోస్తుంది అమ్మ. ఆమె పిల్లల కోసం ఏమైనా సరే చేస్తుంది. నువ్వు కూడా తిరిగి మీ అమ్మకు నయమవ్వాలంటే త్రికరణ శుద్ధిగా ఈ దీక్ష చెయ్యాలి. ఈ దీక్ష అంత సులభమైంది కాదు. ఈ 48 రోజులు నీ పరపతిని ఏ విషయంలోనూ, ఏ సందర్భంలోనూ ఉపయోగించకూడదు. ఏ కారణమైనా సరే నువ్వెవరన్నది ఎవరికీ తెలియకూడదు. నువ్వు ప్రతి రోజుని నీ ఖాళీ చేతులతోనే మొదలు పెట్టాలి. కొంచెం ఆలోచించి చెప్తాను. అమ్మా, 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 నన్ను లేపి కూర్చోబెట్రా. నేను చచ్చిపోతాను అరుళ్. కొన్ని రోజులు ఇంకా నీతో ఉండాలనుందిరా. కాపాడతావా అరుళ్? అమ్మను కాపాడరా. మీ అమ్మ కోసం ఓ 48 రోజులు దీక్ష చెయ్యాలి. నువ్వు చేయగలవు. అమ్మను కాపాడరా. నువ్వేం చేశావు? చచ్చిపోతాను అరుళ్. నీతో ఉండాలనుంది. నువ్వు చెయ్యగలవా అన్నదే ప్రశ్న. చేస్తే అవుతుందన్నది ఒక నమ్మకం. కాపాడరా. నువ్వు కూడా తిరిగి మీ అమ్మకు నయమవ్వాలంటే త్రికరణ శుద్ధిగా ఈ దీక్ష చెయ్యాలి.
మీ పెదనాన్నగారు వచ్చారు. చూడు సైమా ప్రొడక్షన్స్ రేటింగ్స్ 6వ స్థానానికి పడిపోయాయిరా నీ 2 మిల్లులు. ఇన్నాళ్ళు మీ అమ్మ కోమాలో ఉన్న కనీసం చూడటానికి రానోండి ఇప్పుడు వచ్చానంటే నువ్వు బిజినెస్ చేసే పద్ధతి బాగాలేదని చెప్పడానికే. సారీ పెద్దనాన్న, అమ్మకి బాగోలేకపోయేసరికి నేను బిజినెస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. అప్పుడు నడపద్దు, అమ్మే పెట్టుబడన్నా మిగులుతుంది. ఓకే పెద్దనాన్న, పెద్ద ఫ్యాక్టరీ చిన్నది 2 అమ్మేస్తాను. రాజేష్, పెద్దనాన్నతో కొనిచ్చి మంచి పార్టీ దొరికితే అమ్మేద్దాం. రాజేష్, ఒక 48 రోజులు నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకురా? అడగద్దు, నేనే నీకు ఫోన్ చేస్తుంటాను. సైనింగ్ అథారిటీ పేపర్స్ ఆఫీస్ టేబుల్ మీద ఉన్నాయి. ఇక అన్నీ నువ్వే చూసుకో. రే నేనెలాగా? రాజేష్, మిగతా వాళ్ళందరికీ నేను ఫారెన్ ట్రిప్లో ఉన్నాను. ఓకే? అమ్మా, వెళ్ళొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీ జాకెట్ మర్చిపోయారు. హలో సార్, ఇట్రండి. సారీ. బ్యాగ్ వదిలేసి వెళ్తున్నారేంటి? సారీ సార్, రెస్ట్ రూమ్కి వెళ్దామని. ఇలా చేయడం అఫెన్స్, తీసుకెళ్ళండి. సార్ 340 రూపాయలు అయింది సార్. మిగిలింది మీరే ఉంచుకోండి, సరేనా? థ్యాంక్ యూ సార్. సార్ 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 ఈ దీక్ష అంత సులభమైంది కాదు. ఈ 48 రోజులు నీ పరపతిని ఏ విషయంలోనూ ఏ సందర్భంలోనూ ఉపయోగించకూడదు. ఏ కారణమైనా సరే నువ్వెవరన్నది ఎవరికీ తెలియకూడదు. అమ్మా అయ్యగారు, అయ్యా అయ్యా, ధర్మం చేయండి అయ్యా, ధర్మం చేయండి అమ్మా. అవుట్డోర్కి ధర్మం చేయండి అమ్మా, పుణ్యం వద్దే. అమ్మా, సాక్షాత్ అమ్మోర్లాగా ఉన్నారమ్మా, ధర్మం చేసేయాలండి అమ్మా. ధర్మం చేయండి అయ్యా. బ్రో, ధర్మం చేయండి బ్రో. అమ్మా, సార్ 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 ధర్మం అయ్యా, చేయండి సార్. ధర్మం చేయండి అయ్యా. 20 మంది ఉన్నాం సార్. అయ్యా, కత్త చూసేయండి ధర్మం సార్. చేయండి అయ్యా. సార్ ప్లీజ్ సార్. అయ్యా. అందరూ షేర్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాబు అందరిని పంచుకోమని ఇచ్చాడు. మయ్యా 8,200 రూపాయలు రా. 8,200